మనకి ఫస్ట్ మనకి హిస్టరీగా సెకండ్ సెమ్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ బిఏ వాళ్ళ హిస్టరీలో సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టాపిక్ కింద ఢిల్లీ సుల్తాన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ హిస్టరీకి సంబంధించి సెకండ్ సెమ్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ కింద మనం ఢిల్లీ సుల్తాన్ బేగం గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుతాం. ఢిల్లీ సుల్తాన్ బేగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది అనేది మనం ఒకసారి చూస్తే 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ బేగం కొనసాగింది. అర్థమవుతుందా? ఢిల్లీ సుల్తాన్ బేగం 1206 నుంచి 1526 వరకు కొనసాగింది. అంటే ఇంచుమించు 300 సంవత్సరాలు ఢిల్లీని రాజధానిగా చేసుకుని సుల్తానులు తమ యొక్క పరిపాలన కొనసాగించారు. అంటే ఎన్ని రాజవంశాలు 300 సంవత్సరాల పాటు ఎన్ని రాజవంశాలు రాజ్య పరిపాలన చేశాయి అనేది ఒకసారి మనం చూస్తుంటే రాష్ట్రాలు చెందినటువంటి 5 రాజవంశాలు. ఈ 5 రాజవంశాలు అంటే ముస్లింలే అని మనం మాట్లాడుకుంటాం. 1206 మొదలుకొని 1526 వరకు కూడా ఢిల్లీని సుల్తాన్లు రాజ్య పరిపాలన చేశారు. సుల్తాన్లు అంటే ఎవరంటే ముస్లిం చక్రవర్తులని సుల్తాన్లు అని పిలుస్తారు. ముస్లిం చక్రవర్తుల్ని సుల్తాన్లు అని పిలుస్తారు. ఎన్ని రాజవంశాలు రాజ్య పరిపాలన చేశాయి అన్నప్పుడు 5 రాజవంశాలు రాజ్య పరిపాలన చేశాయి. మొట్టమొదటిసారిగా బానిస వంశం అని, 2 కిల్లి వంశం అని, 3 తుగ్లక్ వంశంగా, 4 సయ్యద్ వంశంగా, చిట్ట చివరిది లోడి వంశంగా 5 రాజవంశాలు రాజ్య పరిపాలన చేశాయి అని మనం చెప్పాం. అయితే ఈ 5 రాజవంశాల్లో బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం చెప్పినటువంటి 5 వంశాల్లో మొదటి 3 వంశాలైనటువంటి బానిస, ఖిల్జీ, తుగ్లక్ ఈ 3 వంశాలకు సంబంధించినటువంటి ముస్లింలు తురుష్కులు అని ప్రస్తావించారు. అయినప్పటికీ ముస్లింలే. 4వ వంశమైనటువంటి సయ్యద్ వంశం చెందినటువంటి ముస్లింలు అరబ్బులు అని చెప్పి, చిట్ట చివరి వంశానికి చెందినటువంటి లోడీలు వీళ్ళు సాధారణమైనటువంటి ముస్లింలు చెందినప్పటికీ ఆఫ్ఘానులుగా ఎంచబడ్డారు. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి ఈ 5 వంశాల వారు 1206 నుంచి 1526 వరకు రాజ్య పరిపాలన చేస్తారు అని మనం. ఇందులో మనం చెప్పినటువంటి మొదటి వంశమైనటువంటి బానిస వంశాన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఇతడు తనకంటే ముందుగా ఉన్నటువంటి గోరీ దగ్గర బానిసగా పనిచేశాడు. ఎప్పుడైతే 1192 సంవత్సరంలో 2వ తరాయిన్ యుద్ధంలో విజేత అయినప్పటికీ 2వ తరాయిన్ యుద్ధంలో గోరీ విజయానికి ప్రధాన కారకుడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. ఇక్కడ 2 తరాయిన్ యుద్ధాలు జరిగాయని చెప్పాం మనం. 2 తరాయిన్ యుద్ధాల్లో 1191లో జరిగినటువంటి మొదటి తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో మహమ్మద్ గోరీ ఓటమి చెందుతాడు. అనంతరం జరిగినటువంటి 2వ తరాయిన్ యుద్ధంలో 1192 జరిగినటువంటి 2వ తరాయిన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతిలో వధించబడడం అనేది జరుగుతుంది. ఈ 2వ తరాయిన్ యుద్ధంలో మహమ్మద్ గోరీకి సహాయపడినటువంటి సైనిక అధిపతిగా సైనికాధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ బానిసగా అంటే మహమ్మద్ గోరీ వద్ద బానిసగా పనిచేస్తాడు. నమ్మిన బంటుగా పనిచేస్తాడు. తన యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. కాబట్టి 1206 సంవత్సరంలో గక్కర్ అనేటువంటి దారి దోపిడీ దొంగల యొక్క చేతిలో మహమ్మద్ గోరీ హత్యగా ఎవరి చేతిలో చెప్పాం? గక్కర్లు. లాస్ట్ క్లాస్లో గక్కర్ అనేటువంటి పదం గురించి మనం మాట్లాడాం. గక్కర్లు అనేటువంటి దారి దోపిడీ దొంగల యొక్క చేతిలో ఎప్పుడైతే మహమ్మద్ గోరీ హత్యగాయపడ్డాడో గోరీ యొక్క వారసత్వంగా రాజ్యానికి ఎవరు వచ్చారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ రావడం అనేది జరిగిందని చెప్పాం.
నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్ రాజ్య పరిపాలన 1206 నుంచి 1210 వరకు చేశాడని, మహమ్మద్ ఘోరీ వద్ద బానిసగా పనిచేసినటువంటి కుతుబుద్దీన్ దగ్గర బానిసగా పనిచేసినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్ అని చెప్పాం. లాస్ట్ క్లాస్ కూడా ప్రస్తావించాం. బానిసకి బానిస ఎవరంటే ఇల్టుట్మిష్. ఆల్రెడీ కుతుబుద్దీనే ఘోరీ దగ్గర బానిసగా పనిచేస్తాడు. ఆ కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర బానిసగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్ అని చెప్పాం. లాస్ట్ క్లాస్ ఇల్టుట్మిష్ గురించి మనం మాట్లాడాం. అయితే కుతుబుద్దీన్ ప్రారంభించినటువంటి ఇస్లాం మతం, భారతదేశంలో స్టార్ట్ చేసినటువంటి ఇస్లాం మతానికి ఢిల్లీలో గుర్తుగా కుతుబ్ మినార్ని ప్రారంభించాడని, ఆ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఇల్టుట్మిష్ పూర్తి చేస్తాడని లాస్ట్ క్లాస్ లో మాట్లాడారు. ఇల్టుట్మిష్ రాజ్యానికి వచ్చిన తర్వాత అంటే రుక్నుద్దీన్ అనేటువంటి ఈ యొక్క మామూలుగా కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు అసమర్థత వలన ఒక సంవత్సరం రాజ్య పరిపాలన చేసినటువంటి తర్వాత ఇల్టుట్మిష్ రాజ్యానికి వచ్చాడని, ఇల్టుట్మిష్ రాజ్యానికి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆంతరిక కలహాల వల్ల, ఘర్షణల వల్ల ఆ యొక్క ఇది మీద దాడి చేసినప్పటికీ అవన్నిటిని కూడా అణిచివేసి సమర్థవంతమైనటువంటి రాజుగా తన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకొని ఇల్టుట్మిష్ రాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భం గురించి మనం మాట్లాడాలి. ఇల్టుట్మిష్ రాజ్యానికి వచ్చిన తర్వాత తన యొక్క మామగారైనటువంటి కుతుబుద్దీన్ ప్రారంభించినటువంటి కుతుబ్ మినార్ని పూర్తి చేయడమే కాకుండా సురక్షితమైనటువంటి రాజ్య పరిపాలన కొనసాగించడాన్ని, ముఖ్యంగా కవులను, కళాకారులను, పండితులను పోషించడమే కాకుండా తన మామగారు కొనసాగించినటువంటి సంక్షేమ కార్యకలాపాలను కూడా తను కొనసాగించి తెలుస్తుంది. ఇతడు తన రాజ్యాన్ని ఎక్కాదారైనటువంటి అధికారులు నియమించి సురక్షితమైనటువంటి రాజ్య పరిపాలన చేశాడు. ముఖ్యంగా ఇతని యొక్క హయాంలో భారతదేశంలో 40 అంటే వీళ్ళ రాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భంలో 40 మంది సర్దారులు ఒక కూటమిగా, ఒక గుంపుగా, ఒక సంఘంగా ఏర్పడి చేయాలని అనేటువంటి ఒక ముఠా సభ్యులు ప్రతి దానికి ఎదురు తిరుగుతూ ఉండేవారు. వాళ్ళని తగిన విధంగా వాళ్ళని అణిచివేస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నతమైనటువంటి రాజుగా తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఇల్టుట్మిష్ ఒక అనుకోనటువంటి ఒక సంఘటన తన రాజ్య పరిపాలన ఎదుర్కొన్నాడు అని, ఆ యొక్క సంఘటనే మంగోలుల దండయాత్రగా మనం చెప్పుకున్నాం. ఆనాటి మంగోలుల జాతి నాయకుడైనటువంటి చెంగీస్ ఖాన్, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, చెంగీస్ ఖాన్ మంగోలుల జాతి నాయకుడు. ఆనాటి మంగోలుల జాతి నాయకుడిగా పేరు పొందినటువంటి చెంగీస్ ఖాన్ యొక్క దాడిని తట్టుకోలేక చాలా రాజ్యాలు మోకరిల్లినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటి మంగోలుల దాడిని ఢిల్లీ పరిసర ప్రాంతాలలో తన వైపు రాకుండా జాగ్రత్త తన సైన్యం ద్వారా తన సైనిక సంపత్తిని ఏర్పాటు చేసుకుని చాలా జాగ్రత్తగా ఆ యొక్క దాడి నుండి రక్షించినటువంటి సందర్భం ఇల్టుట్మిష్ యొక్క రాజ్య పరిపాలనలో కొనసాగింది. ఇతడు ఢిల్లీ నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దిన తన యొక్క పరిపాలనా కాలంలో ఇల్టుట్మిష్ రాజ్య పరిపాలన చేసినటువంటి సందర్భంలో ఢిల్లీ నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా టంకా అనేటువంటి వెండి నాణ్యాలను, జిటాల్ అనేటువంటి పేరున్నటువంటి రాగి నాణ్యాలను ప్రవేశపెట్టారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ యొక్క పరిపాలనా కాలంలో తన రాజముద్రను ప్రవేశిస్తూ ఢిల్లీ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా టంకా అనేటువంటి వెండి నాణ్యాలు, జిటాల్ అనేటువంటి రాగి నాణ్యాలు ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్. ఎవరు ఈ ఇల్టుట్మిష్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు అనమాట. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర బానిసగా పనిచేస్తూ తన యొక్క శక్తి సామర్థ్యాలను వినిపించుకొని తన యొక్క రాజమందిరంలో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా కుతుబుద్దీన్ ఐబక్ నమ్మిన పట్టుగా ఉన్నటువంటి ఇతను కుతుబుద్దీన్ ఐబక్ తన అల్లుడుగా స్వీకరించిన అనంతరం కుతుబుద్దీన్ అనంతరం రాజ్యానికి ఇల్టుట్మిష్ రావడం అయితే జరిగినటువంటి సందర్భం గురించి మనం చెప్పాం. ఇతడు తన యొక్క కుతుబుద్దీన్ యొక్క కుమారుడు అసమర్థం కావడం వల్ల సంవత్సరాల తర్వాత ఇల్టుట్మిష్ రాజ్యానికి వచ్చాడని, ఇల్టుట్మిష్ యొక్క రాజ్యంలో ఉన్నతమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించినటువంటి సందర్భం గురించి చెప్పాం.
ఇల్తుట్మిష్కి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఇల్తుట్మిష్కి ఇద్దరు కుమారులు మహమ్మద్, రుక్నుద్దీన్. పెద్ద కుమారుడైనటువంటి మహమ్మద్ ఆకస్మాత్తుగా అనుకోని రీత్యా అనారోగ్య రీత్యా ఎప్పుడైతే చనిపోయాడో రెండవ కుమారుడైనటువంటి రుక్నుద్దీన్ ఇతడు పరిపాలనకు అంత సమర్థవంతమైనటువంటి నాయకుడు కాదు. తన యొక్క పరిపాలన అసమర్థత వలన, సైన్య రాజ్య పరిపాలన విలువలు లేకపోవడం వలన దీన్ని ఆసనాగా తీసుకున్నటువంటి అతను ఇల్తుట్మిష్ ఎవరిని సింహాసనానికి తన తరువాత వారసుగా ప్రకటించాడు అంటే తన కుమార్తె అయినటువంటి సుల్తానా రజియా బేగంని తన సింహాసనానికి వారసులుగా ప్రకటించడం జరిగింది. పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండవడు అసమర్థుడు కాబట్టి తన కుమార్తె శక్తి సామర్థ్యం, ఒక రాజ్యాన్ని పరిపాలించగలిగే శక్తి సామర్థ్యాలు తన కుమార్తెలే ఉన్నాయి అని గమనించినటువంటి ఈ యొక్క ఇల్తుట్మిష్ తన కుమార్తె అయినటువంటి సుల్తానా రజియా బేగంని ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించేలా చేశారు. ఎప్పుడైతే ఇల్తుట్మిష్ తన యొక్క పదవీ కాలానంతరం, తన మరణాంతరం సింహాసనానికి ఎవరు వచ్చారు అంటే వారసులుగా తన కుమార్తె అయినటువంటి సుల్తానా రజియా. మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఎందుకంటే సుల్తానా రజియా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళ సుల్తానా రజియా. ఈ సుల్తానా రజియా ఎవరి కుమార్తె అంటే ఇల్తుట్మిష్ యొక్క కుమార్తె. ఈమె యొక్క పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా ఈ లేడీ కాబట్టి ఒక మహిళ రాజ్యాన్ని పరిపాలించడం మొట్టమొదటిసారి కాబట్టి రాజ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్ని రాజ్యాలను కూడా ఏర్పడిపోయి ఈ యొక్క రజియా యొక్క రాజ్యంపై గాడికి పొందుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ తన యొక్క సైనిక సంపత్తి ద్వారా నిపుణత కలిగినటువంటి గజబలం, అశ్వబలాలను ఉపయోగించుకొని, శిక్షణ పొందినటువంటి సైన్యాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క తన రాజ్యాన్ని కాపాడుకున్నటువంటి సందర్భాన్ని మనం రజియా పరిపాలన కాలంలో చూస్తూ ఉంటాం. అయితే ఇదే సందర్భంలో 40 మంది సర్దారులు కలిగినటువంటి ఒక ముఠాగా ఏర్పడినటువంటి సిహల్ కలిగినటువంటి ఈ ముఠ సుల్తానా రజియా యొక్క రాజ్యంపై విరిచి పడినప్పటికీ వీరిని అణచివేతకు అనేక చర్యలు చేపట్టింది. ఈ సుల్తానా రజియా యొక్క పరిపాలన కాలంలోనే విదేశీయుల దాడులతో పాటుగా ఆంతరంగిక యొక్క సమస్యలను, దాడులను ఎదుర్కోవడానికి అబిసినియా ప్రాంత పాలకుడైనటువంటి జమాలుద్దీన్ యాకత్, అబిసినియా ప్రాంత పాలకుడైనటువంటి జమాలుద్దీన్ యాకత్ను అశ్వధనాల అధిపతిగా నియమించడం అనేది జరుగుతుంది. దీంతో అంతర్గత కలహాలు మరింత పురుగొల్పడానికి, మరింత రంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సందర్భం మనం చూస్తుంది. ఎందుకంటే తన అంతరంగిక రాజ్యంలో కానీ తన రాజ్యంలో సైనిక సంపత్తి కలిగినటువంటి నిపుణత కలిగినటువంటి సైనికులు ఉన్నప్పటికీ అబిసినియా ప్రాంత పాల్గొనేటువంటి జమాలుద్దీన్ యాకత్ నియమించడం వల్ల సమస్యలు ఏర్పడినప్పటికీ ఇతడు అశ్వధనాలను అధిపతిగా ఇతను నియమించడం, సైనిక సంపత్తిని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనిక సంపత్తిగా రూపొందిస్తున్నటువంటి క్రమంలో దాడులు ఎక్కువైపోతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి సుల్తానా రజియా ఢిల్లీ ప్రాంతాన్ని వదిలి బఠిండా రాష్ట్ర ప్రాంత గవర్నర్ అయినటువంటి ఆల్తునియాను వివాహం చేసుకొని తన యొక్క ప్రాంతానికి వెళ్తున్నటువంటి సందర్భంలో సిహల్ గారి ముఠాలోని సభ్యులు కొంతమంది ఈ దంపతులను హత్య చేయనటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఢిల్లీ ప్రాంతాన్ని వదిలి బఠిండా రాష్ట్ర గవర్నర్ గా ఉన్నటువంటి ఆల్తునియా పర్సన్ బఠిండా ప్రాంత పాలకుడు, ఆ రాష్ట్ర గవర్నర్ ఉన్నటువంటి ఆల్తునియాని వివాహం మాట్లాడినటువంటి సందర్భం తెలుస్తుంది. అబిసినియా ప్రాంతానికి చెందినటువంటి జమాలుద్దీన్ యాకత్నేమో సైనిక దళాధిపతిగా, బఠిండా ప్రాంత పాలకుడైనటువంటి రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి ఆల్తునియాని వివాహం చేసుకుని తన యొక్క రాజ్య కార్యకలాపాలను
దృఢతరం చేసుకున్నటువంటి సందర్భం కోసం చూసినటువంటి సందర్భంలో ఆ యొక్క విషయంలో సెహల్గాని కుటుంబంలోని సభ్యుల యొక్క విషయాన్ని గమనించినటువంటి ఈ యొక్క దంపతులు చివరికి వాళ్ళ చేతిలో హత్యకు గురి కావడం అనేది జరుగుతుంది. అయితే సుల్తానా రజియా ఇల్టుట్మిష్ తర్వాత రాజ్యానికి మహమ్మద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అకస్మాత్తుగా చనిపోవడం, రుక్మిణి అసమర్థత వల్ల సుల్తానా రజియా రాజ్యానికి రావడం, ఇంచుమించు ఆమె రాజ్యానికి ఇచ్చినటువంటి సందర్భం గురించి మనం చూస్తే 1236 నుంచి 1240 వరకు ఇంచుమించు 4 years తన రాజ్య పరిపాలన చేసిందని, ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళగా ఈమె గురించి మనకి తెలుస్తూ ఉంది. తర్వాత అనంతరం సుల్తానా రజియా రాజ్యానికి వచ్చిన తర్వాత సుల్తానా రజియా అనంతరం రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తుల గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ అనంతరం ఇల్టుట్మిష్ గురించి మనం మాట్లాడాం. ఇల్టుట్మిష్ తర్వాత రాజ్యానికి తన కుమార్తె అయినటువంటి సుల్తానా రజియా గురించి మనం ప్రస్తావించడం అనేది జరిగింది. ఇందులో మీకు 5 marks కింద సుల్తానా రజియా గురించి కానీ అయితే బాల్బన్ గొప్పదనాన్ని వివరించండి అని ఎస్ఐ క్వశ్చన్ కానీ అడిగే అవకాశం. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ యుగంలో 5 రాజవంశాల్లో మొట్టమొదటిసారిగా మొదటి రాజవంశం అయినటువంటి బానిస వంశంలో గొప్పవాడు, బానిస వంశాన్ని పరిపాలించినటువంటి రాజులందరిలోకెల్లా గొప్పవాడు ఎవరు అంటే బాల్బన్. మరి కుతుబుద్దీన్ ఐబక్ పరిస్థితి ఏంటంటే బానిస వంశాన్ని స్టార్ట్ చేసిన వాడు కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశంలో ఇస్లాం మతానికి ప్రాధాన్యత కల్పించినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. కానీ బానిస వంశంలో గొప్పవాడు ఎవరు అంటే బాల్బన్. ఇతడు రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత రాజ్యంలో అనేక నూతనటువంటి పరిస్థితులు, నూతనటువంటి సంస్కరణలు, నూతన మార్పులకు నాంది పలికినటువంటి చక్రవర్తి సుల్తాన్ ఎవరు అంటే బాల్బన్. బాల్బను బానిస వంశంలో గొప్పవాడు. ఈ బాల్బన్ గురించి ప్రస్తావిస్తూ చరిత్రకారుడు బాల్బను ఎల్బారీ జన్మ చెందినటువంటి వాడు. ఇక్కడ మనం ఇతని కంటే ముందుగా ఇల్టుట్మిష్ గురించి మనం ప్రస్తావిస్తూ ఇల్టుట్మిష్ ఇల్బారీ తెగకు చెందినవాడు అని చెప్పాం. అదేవిధంగా బాబర్ కూడా ఇల్బారీ తెగకు చెందినటువంటి బాబరు చిన్నతనంలోనే మంగోళ్ళ చేత దొంగిలించబడి అపహరించబడి చివరికి భారతదేశానికి చేరుకున్నాడు. భారతదేశంలో చేరినటువంటి ఈ యొక్క బాల్బను ఎవరి కొలువులో చేరాడు అంటే ఇల్టుట్మిష్ యొక్క కొలువులో ఒక బానిసగా చేరాడు. మీకు అర్థమవుతుందా? మళ్ళీ బాల్బను ఉన్నతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నతనంలోనే మంగోలియా చేత దొంగిలించబడి చివరికి అతను తప్పించుకొని భారతదేశం చేరుకుని భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇల్టుట్మిష్ యొక్క కొలువులో అతను ఒక బానిసగా, ఒక నమ్మకస్తుడిగా చేరడం అనేది జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మహమ్మద్ గోరీ దగ్గర బానిసగా పనిచేసినటువంటి వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర బానిసగా పనిచేసినటువంటి వ్యక్తి ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ దగ్గర బానిసగా చేరినటువంటి వ్యక్తి బాల్బన్. కానీ ఈ యొక్క బానిస వంశంలో అందరిలోకెల్లా గొప్పవాడిగా కీర్తించబడ్డాడు ఎవరు అంటే బాల్బన్. ఇతను రాజ్యానికి వచ్చిన తర్వాత నూతన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏంటా నూతన మార్పులు అనేది ఒకసారి. అంతేకాకుండా బాబర్ యొక్క నాయకత్వంలో సిహల్గాని అనేటువంటి ఒక 40 మంది సర్దార్లు కలిగినటువంటి ప్రముఖమైనటువంటి ఒక ముఠ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సిహల్గానికి ఒకనొక సమయంలో ఇతడు నాయకుడుగా కూడా వ్యవహరించాడు. ఒక విధంగా చెప్పాలంటే సుల్తానా రజియా యొక్క దంపతుల హత్యలో, వారిపై దాడి చేసి వాళ్ళని హత్య చేయడంలో సిహల్గానిలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాల్బను
విధానం ద్వారానే ఆ కార్యక్రమం జరిగింది, ఆ విషయం జరిగింది, వాళ్ళు హత్య చేయబడ్డారు అనే విషయం మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే చిహల్గానీని హత్యకి ప్రాధాన్యత ఇస్తూ నాటి సమాజంలో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క చిహల్గానీ ఉండాలని నడుపుతూ చివరికి సుల్తానా రజియా దంపతులను హత్య చేసినటువంటి అనంతరం ఇతను చిహల్గానీ యొక్క సంఘంలో ద్వారా అధికారానికి రాగానే చివరికి ఈ భాగంలో సుల్తానా రజియా అనంతరం రాజ్యానికి వచ్చిన వెంటనే చిహల్గానీ యొక్క ప్రాధాన్యతను తగ్గించి ఏ చిహల్గానీ ద్వారా అయితే అతను రాజ్యానికి రావడానికి సహాయపడిందో ఆ చిహల్గానీ ముఠా అనేటువంటి 40 మంది సర్దారులైనటువంటి ఈ చిహల్గానీ ముఠాని అణిచివేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ తనపై కూడా ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి చిహల్గానీ ముఠా యొక్క జాడలు ఆ యొక్క ఢిల్లీ పరిసర ప్రాంతంలో లేకుండా అణిచివేతకు గురి చేశాడు బాబర్ యొక్క పరిస్థితులను ఒకసారి మనం చూస్తే బాబర్ యొక్క రాజధర్మ స్వరూపం ఏ విధంగా ఉంది, రాజకీయ భావాలు ఏ విధంగా కలిగి ఉన్నాడు అనేది ఒకసారి మనం చూస్తే బాబరు రాజరికం దైవదత్వం అని విశ్వసించినటువంటి చక్రవర్తి. ఇక్కడ మనం సుల్తానులు అన్న పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సుల్తానులు అన్న పదం గురించి మనకు తెలుసు కదా. ముస్లిం చక్రవర్తుల్ని సుల్తానులు అని పిలుస్తారు. ముస్లిం చక్రవర్తుల్ని సుల్తానులు. ఇక్కడ 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ మధ్య ఎవరైనా అనే పదాన్ని వాడాము. సుల్తానులు ముస్లిం చక్రవర్తులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1206 నుంచి 1526 వరకు ఎన్ని రాజవంశాలు? 5 రాజవంశాలు. ఈ 5 రాజవంశాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ పారస వంశం, ఢిల్లీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, ఈ 5 రాజవంశాల్లో రాజ్య పరిపాలన చేసినటువంటి రాజులందరూ కూడా ముస్లింలే. కాబట్టి వాళ్ళందరూ కూడా సుల్తానులుగా రాజ్య పరిపాలన చేశారు. ఇక్కడ బాల్బను బానిస వంశంలో కన్నా గొప్పవాడిగా చెప్పుకొచ్చాము. ఏంటి ఇతను వచ్చిన తర్వాత నూతన మార్పులు కానీ నూతన సంస్కరణలు కానీ ఏమి ప్రవేశపెట్టాడయ్యా అంటే రాజరికం దైవదత్వం అని విశ్వసించాడు. ఏంటి తన ప్రాధాన్యత అంటే రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి లాంటి వాడు. రాజు ఈ భూమండలంపై భగవంతుని నీడ, భగవంతుని ప్రతినిధి. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి రాజునే దేవుడే రాజుగా అతని యొక్క ప్రతినిధిగా, భగవంతుని యొక్క ప్రతినిధిగా, అతని యొక్క నీడగా రాజులు వ్యవహరిస్తూ ఉంటారు. అంటే దేవుడి యొక్క ప్రతిరూపం మేము. అందుకనే రాజరికం దైవదత్తం. ఈ రాజు భూమండలంపై భగవంతుని ప్రతినిధి, భగవంతుని యొక్క నీడ అని తెలియజేశాడు. అంటే దీని గురించి ఏమంటాడంటే కింగ్ ఈజ్ ది వైస్ రిజెన్స్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. కింగ్ ఈజ్ ద వైస్ రిజెన్సీ ఆఫ్ గాడ్ అండ్ అన్ ఎర్త్. రాజు భూమండలంపై భగవంతుడి ప్రతినిధి, అతని నీడగా అతను బంధించడం అనేది జరిగింది. ఇతడు రాజ్య పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత నూతన మార్పులు ఏం చేశాడయ్యా అంటే మొట్టమొదటిసారిగా రాజుని ఎవరన్నా సందర్శించాలి అంటే ఇతని యొక్క పరిపాలన కాలంలో నూతనంగా సాష్టాంగపడి నమస్కారం చేసే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. విదేశాలు కానీ స్వదేశీ వ్యక్తులు కానీ ప్రముఖులు కానీ ఎవరన్నా బాబర్ని దర్శించాలి, ఈ సుల్తాన్ని సందర్శించాలి అంటే ఈ రాజమందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత, అంతఃపురంలోకి ఎంటర్ అయిన తర్వాత రాజు వచ్చిన వెంటనే ఆ యొక్క ప్రతినిధులు కానీ ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రాజుకి సాష్టాంగపడి నమస్కారం చేయాలి. అంతేకాకుండా రాజు అధిష్ఠించినటువంటి సింహాసనాన్ని కానీ రాజు యొక్క పాదాలను కానీ ముద్దాడాలి. సింహాసనాన్ని కానీ రాజు పాదాలను కానీ ముద్దాడాలి. అంతేకాకుండా ఇతడు ఎవరి పడితే వాళ్ళతో మాట్లాడే సందర్భం లేదు. తన స్థాయికి తగ్గ అధికారులతో, అంటే తన స్థాయికి తక్కువైనటువంటి వ్యక్తులతో కానీ క్రింది తరగతి వ్యక్తులతో కానీ పదే పదే మాట్లాడేవాడు కాదు. తన స్థాయికి తగ్గ అధికారులతో మాత్రమే సంభాషణ చేసేవాడు. అదేవిధంగా తన రాజ్యానికి వచ్చిన తర్వాత మద్యపానం, జూదం మొదలైనటువంటి
అసాంఘిక కార్యకలాపాలుగా భావించి వాటిని నిషేధించారు. ఏంటి నిషేధించడం ఏంటి? అక్కడ ప్రాధాన్యత ఏంటంటే అతడు రాజ్యంలో ఉన్నటువంటి అంతకు ముందు యొక్క సుల్తాను సేవించినటువంటి ఈ మద్యపానాన్ని తను కూడా స్వీకరించడం మానేసి తన రాజ్యంలో కూడా జూదాన్ని మద్యపానాన్ని దూరంగా ఉంచాడు, నిషేధించడానికి ప్రయత్నం చేసినటువంటి చక్రవర్తి. ఎల్లప్పుడూ కూడా ఉదయం మొదలుకొని పడుకునే వరకు చాలా మంది ఆ రాజ్యంలో అతన్ని మామూలుగా ఒక రాజుగా అతన్ని చూడలేదు. అంటే రాజ దుస్తుల్లో తప్ప మామూలు దుస్తుల్లో అతను చూడలేదంటే ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క బాల్బను రాజ దుస్తుల్లోనూ మాత్రమే కనపడేవాడు. అంతఃపురం నుంచి కానీ సమావేశంలో కానీ అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ కూడా రాజు చిహ్నంగా రాజ దుస్తుల్లో మాత్రమే ఉండేవాడు. తనకి స్థాయికి తగ్గ అధికారంతో మాత్రం మాట్లాడేవాడు. ఎక్కడ పడితే అక్కడ దేని సందర్భం లేకుండా నవ్వేవాడు కాదు. ఎందుకంటే చురుకున చేస్తారు. రాజు అంటే ఆ రాజుకు తగ్గ స్థాయికి తగ్గట్టు రాజ్య పరిపాలన ఉండాలంట. రాజ్య పరిపాలన అలాగే చేస్తాడు, నూతన మార్పులు అలా తీసుకొచ్చాడు. రాజు అనేవాడు భగవంతుడి యొక్క ప్రతినిధిగా, భగవంతుడి యొక్క నీడగా రాజ్య పరిపాలన చేయాలి అని భావించినటువంటి వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ నవ్వడం కాకుండా తన స్థాయికి తగ్గ అధికారులతోనే మాట్లాడుతూ రాజు యొక్క సింహాసనం యొక్క విలువను, రాజు యొక్క గౌరవాన్ని పోషించినటువంటి, పెంచినటువంటి, ప్రాధాన్యతించినటువంటి ప్రముఖ బానిస చక్రవర్తి అంటే ఎవరు ఉన్నారంటే అతను బాల్. చివరికి ఇతను రాజ్య పరిపాలన కొనసాగిస్తూ ఫ్యూచర్లో తనకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఏ చిహల్గానికి నాయకత్వం వహించాడో అదే చిహల్గాని అణిచివేసి విశాలమైనటువంటి రాజ్య పరిపాలనకు నాంది పలికాడు. తన యొక్క కుమారుడైనటువంటి మహమ్మద్ను యువరాజుగా ప్రకటన చేసి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి ఈ నూతన సందర్భంలోనే క్రీస్తకం 1886 సంవత్సరంలో మంగోలుల దాడి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే తన రాజ్యంలో మంగోలుల దాడి జరిగిందో ఈ మంగోలుల దాడి మొదటిసారి తప్పించినప్పటికీ రెండవసారి చేసినటువంటి ఈ మంగోలుల దాడిలో తన కుమారుడైనటువంటి మహమ్మద్, బాల్బన్ కుమారుడైనటువంటి మహమ్మద్ ఎప్పుడైతే హత్యకు గురి కాబడతాడో, బాల్బన్ తన కుమారుడైనటువంటి మహమ్మద్ ఎప్పుడైతే హత్యకు గురి కాబడతాడో ఈ యొక్క విషయాన్ని తెలిసినటువంటి బాల్బను చివరితనంలో కుంగి కృషించి కుమారుడు మరణంతో బాల్బను మానసికంగా కృంగిపోయాడు. తర్వాత శారీరకంగా మానసికంగా కృంగిపోయినటువంటి బాల్బను తన కుమారుడు మరణాంతరం తన మనవుడైనటువంటి కైకుబోధని తన వారసుడిగా ప్రకటించి 1287లో తను చనిపోతాడు. ఎప్పుడైతే తన కుమారుడు మంగోళ్ళ చేతిలో, రాజుల యొక్క రాజ్య పరిపాలనలో మంగోళ్ళ యొక్క చేతిలో హత్యకు గురి కాబడ్డాడో తన కుమారుడు యొక్క మరణాంతరం మానసికంగా శారీరకంగా కృంగిపోయి తన కుమారుడైనటువంటి అంటే మహమ్మద్ కుమారుడు ఎవరంటే కైకుబాద్. తన కుమారుడు అంటే బాల్బన్ యొక్క మనవడైనటువంటి కైకుబాదుని తన వారసుడిగా ప్రకటించి 1287లో బాల్బన్ మరణించడం అనేది జరుగుతుంది. బానిస వంశంలో ఢిల్లీ సుల్తానేమో మొట్టమొదటి వంశంగా ఉన్నటువంటి బానిస వంశంలో గొప్పవాడిగా కీర్తించబడ్డాడు. మొట్టమొదటిసారిగా రాజమందిరంలో ఒక రాజుకు తగినటువంటి గౌరవం ఏ రాజు యొక్క పరిపాలనా కాలంలో జరిగింది అంటే బాల్బన్ యొక్క పరిపాలనా కాలంలో జరిగింది. సాష్టాంగపడి నమస్కారం చేయడం, రాజుకు ముందు మోకరిల్లి రాజుకి ఏదైనా విషయం తెలియజేయాలంటే రాజు కాళ్ళ ముందు మోకరిల్లి సాష్టాంగపడి నమస్కారం చేయడం, రాజు యొక్క పాదాలను సింహాసనాన్ని కానీ ముద్దాడడం, అదేవిధంగా
చెప్పవలసినటువంటి విషయాన్ని తన స్థాయికి తగ్గ అధికారులతోనే మాట్లాడడం, ఎన్నో నూతనమైనటువంటి సమస్యలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాల్బన్ అనమాట. అంతేకాకుండా ఇతను ఏం చేశాడంటే తన స్థాయికి తగ్గ అధికారులతోనే మాట్లాడుతూ ఎప్పుడు రాజ దుస్తుల్లోనే కనపడినటువంటి యొక్క సుల్తాను యొక్క బాల్బన్. చివరికి బాల్బన్ తన కుమారుడైనటువంటి మహమ్మద్ మరణాంతరం రాజ్యానికి తన వారసులుగా కైకుబాదును ప్రకటించాడు. ఈ యొక్క బానిస వంశంలో చివరి వాడే ఈ కైకుబాదు. తర్వాత ఈ కైకుబాదుపై ఖిల్జీ వంశానికి చెందినటువంటి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేటువంటి వ్యక్తి కైకుబాదు యొక్క అసమర్థతను ఆసరాగా తీసుకుని అతన్ని వధించి నూతనంగా భారతదేశంలో ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేసేటువంటి సందర్భం మనకి తెలుస్తుంది. ఇక్కడ వంశాల గురించి ప్రస్తావన చేసినప్పుడు 1206 నుంచి 1526 వరకు 5 రాజవంశాల్లో 2వ రాజవంశం ఖిల్జీ వంశం. బానిస వంశంలో మొట్టమొదటి వాడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్టార్ట్ చేశాడు 1206. బానిస వంశంలో చివరి వాడు కైకుబాదు. ఇతన్ని హత్య చేసి జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేవాడు నూతన వంశాన్ని స్టార్ట్ చేస్తాడు. 5 రాజవంశాల్లో 2వది ఈ యొక్క ఖిల్జీ వంశం. దాన్ని ప్రారంభించింది జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేవాడు. ఖిల్జీ తర్వాత భారతదేశంలో 3వ రాజవంశం తుగ్లక్ వంశం. తుగ్లక్ యొక్క వంశ స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్ అనేవాడు స్టార్ట్ చేస్తాడు. బానిస వంశాన్ని కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే ఖిల్జీ వంశాన్ని జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేవాడు స్టార్ట్ చేస్తే ఈ యొక్క తుగ్లక్ వంశాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ అనేవాడు స్టార్ట్ చేస్తాడు. సయ్యద్ వంశాన్ని ఖిజిర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేస్తాడు. చివరికి లోడి వంశాన్ని బహులాల్ లోడి అంటే పర్సన్ స్టార్ట్ చేశాడు. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్, ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ, తుగ్లక్ యొక్క వంశ స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్, సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజిర్ ఖాన్, చివరిగా లోడి వంశ స్థాపకుడు బహులాల్ లోడి. ఈ యొక్క వంశ యొక్క పరిపాలన గురించి నెక్స్ట్ క్లాస్ లో మన ఖిల్జీ యొక్క పరిపాలన గురించి, ఖిల్జీ వంశంలో గొప్పవాడిగా కీర్తించబడినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క గొప్పతనం, అతను ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల గురించి నెక్స్ట్ క్లాస్ లో విందాం. ఓకే, థ్యాంక్ యూ.